ఇన్వెస్టర్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు గ్రాన్యుల్స్ అనేది మన పొలాల్లోకి ఎలా ఉపయోగించుకోవాలి, గ్రాన్యుల్స్ అనేది మన యూరియా డిఏపిలో ఎలా కలవాలి, హౌ టు యూజ్ గ్రాన్యుల్స్ ఇన్ యూరియా డిఏపిలో ఎలాగంది చూద్దాం సార్. ఒకసారి మన యూరియా డిఏపి వేశారు కదా, ఇప్పుడు ఆ గ్రాన్యుల్స్ ప్యాకెట్ వేయండి. అదేండి ప్యాకెట్ వేయండి. అలా వేస్తుంటాయి అలా అవును, ఇవి వేసిన తర్వాత నేను వేస్తానండి. అప్పుడు 4 కొనికియండి కదా, అలా తీసుకొయ్యండి. ఇవన్నీ కలిపి ఓకే. ఫస్ట్ యూరియా డిఏపి వేసామండి, తర్వాత ఒక ప్యాకెట్ గ్రాన్యుల్స్ వేసాము, తర్వాత మళ్ళీ కూడా ఏదైనా గవర్నమెంట్ తీసేసిన డిఏపి వేసాము. దీని మీద మళ్ళీ అదంతా వేసి మొత్తం వేసి ఇప్పుడు ఈ గుండు కూడా వేసాము. మొత్తం అంతా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనిపైన అగ్రి 82 కూడా మనం వాడుకోవచ్చు. అగ్రి 82 అనేది మనం ఇలాగా డ్రాప్లోకి వేసేసి మొత్తం అంతా మిక్సింగ్ చేసేసి కలపండి. మొత్తం అంతా కలుపుకుంటూ వచ్చేయాలి. ఇలాగ మొత్తం అంతా కలిపేయాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని మన పొలాల్లో ఎలాగైతే మనం వాడుకుంటామో అదే విధంగా చెట్టుకి మొక్కకి అదే విధంగా వేసుకోవడం అనమాట. ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది కలిపే విధానం అనమాట. యూరియా డిఏపిలతో పాటు మన గ్రాన్యుల్స్ ప్యాకెట్లు 2 కూడా ఎకరానికి 2 ప్యాకెట్లు మనం ఈ 2 బాటిల్స్ యూజ్ చేసుకుంటూ మొత్తం అంతా ఇలా మిక్సింగ్ చేసి మనమంది పొలంలో వేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ చెట్టు ఒక గ్రోత్ వస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మన గ్రాన్యుల్స్ ప్యాకెట్లు యూజ్ చేయడం వల్ల రైతు కూడా మంచి లాభం పొందుతాడు. ఎందుకంటే భూమిలో భూసారం పెరుగుతుంది, భూమి గుల్లపడుతుంది, ఎర్రలు పుడుతుంది. అలాగే మనం యూరియా డిఏపీలు వేస్తే మనం 10 రోజుల నుంచి 15 రోజుల వరకు మళ్ళీ రెండోసారి వేయాలండి. కానీ అదే గ్రాన్యుల్స్ ప్యాకెట్ యూజ్ చేయడం వల్ల 45 రోజుల నుంచి 60 రోజుల వరకు కూడా గ్రోత్ ఉంది ఎక్కడ వదలకుండా రైతుకి 2 సార్లు వేయవలసిన గుండె ఒక్కసారి వేయడానికి సరిపోతుంది. దానివల్ల రైతు ఏమిటవుతుందంటే ఖర్చు ఎంత తక్కువ అవుతుంది, దిగుబడి ఎంత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. రైతే రాజుగా మేము కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాము. రైతుని రాజు చేయాలని మా కాన్సెప్ట్లో ప్రతి ఒక్క రైతు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్.